బేసికలీ మీ కెరియర్ని కనుక ఒకసారి చూసుకుంటే ఫ్రమ్ పెళ్లి చూపులు ఫ్రమ్ టెర్రర్ టు మెయిల్ ఆర్ టు ఇట్ బల్గమ్ ఆర్ టు సేవ్ ది టైగర్స్ ఆర్ మలేషియం ఈ ట్రాన్సిషన్ రోల్స్ మీరు చేసినటువంటివన్నీ చూసుకుంటే అండి కోట్ ఇప్పుడు మీరు చేసే సినిమా ఇస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం అండ్ అ న్యూ ఫిలిం ఇన్ యోర్ చేసే సినిమాల తీరుతో పోల్చుకుంటే ఈ సినిమాని మీరు ఎంచుకోవడానికి వాట్ ఈస్ దట్ వన్ ఇన్స్టింక్ట్ అడుగుతున్నాను. అంటే కథ బాగుంది ఒప్పుకున్నాను, కథ మీద నమ్మకం ఉంది పక్కన పెడితే డీప్ డౌన్ ది గట్ యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఇన్స్టింక్ట్ ఇది చేస్తే డెఫినెట్లీ వర్క్. వెన్ జగదీష్ టోల్డ్ మీ ది ఐడియా, వాడు ఇట్లా ఒకరోజు ఐడియా చెప్పినప్పుడు దిస్ ఇస్ లైక్ సడన్లీ యూ ఫీల్ దట్ రింగింగ్ ఇన్ ద హార్ట్. అరే ఏం స్టోరీ రా, ఇది అదిరిపోయింది రా, చేద్దాం రా అని. ఇట్స్ లైక్ యూ ఫీల్ వెరీ మోటివేటెడ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ హ్యాడ్ వెన్ ఐ వాజ్ లైక్ కాల్ చెప్పినప్పుడు. సో ఇంకా అక్కడి నుంచి దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అండ్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఫాలోయింగ్ అప్, చేద్దాం అని అట్లా మొత్తానికి వాడిని సాగొట్టి మొత్తానికి రాశాడు బాగా. హీస్ డన్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఇన్ దిస్. సో ఆ తర్వాత ఇంకా ఇది అఫ్ కోర్స్ వెంట్ టు నాని అన్న దగ్గర తీసుకెళ్ళాం అండ్ ఈ వాజ్ లైక్ అరే ఇది చాలా బాగుందిరా, లెట్ డూ ఇట్. సో ద హోల్ థింగ్ ఈజ్ ఒకసారి ఇట్ లైక్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్. అరే చాలా ఇట్లా అయిపోయింది అనిపిస్తుంది కానీ బట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ వాజ్ పుట్ బై రామ్ జగదీష్. సో బేసికల్గా కమిడియన్స్కి ఒక తెలియని ఒక స్కిల్ ఉంటుందండి, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ కానీ రైటింగ్ కానీ డైరెక్టింగ్ కానీ. మీకు కూడా ఈ అండర్లైన్ స్కిల్ ఏదన్నా విచ్ హెల్ప్డ్ ఇన్ ద కోర్ట్ మూవీ అని ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ద స్కిల్ హియర్ ఈస్ బేసికలీ దట్ ఈ మెటీరియల్ ఈ పవర్ ఉందని రియలైజ్ చేయడమే. అబ్బా అదే స్కిల్ అంతే. ఇక తర్వాత ఇది వర్క్ అవుతుందని నేను నమ్మానండి గట్టిగా. ఇప్పుడు అది ఏంటంటే అది అట్లనే నేను నమ్మినట్టే నాణ్యన్న నాకంటే ఎక్కువ నమ్మాడు ఆయన. సో అందుకని ఆ రోజు మీకు ట్రైలర్ మన ప్రీ రిలీజ్లో కూడా ఈ సినిమా నచ్చకపోతే మీరు నా సినిమా కూడా చూడొద్దని అన్న. అసలు హిట్ 3కి రావద్దు అని చెప్పారంటే అంత పెద్ద స్టేట్మెంట్ అమ్మ బాబాయ్ అనిపించింది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిలిం. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ హీ హెస్ పుట్ ఇన్ టు ఇట్. సో అందుకనే ఆయన అంత గర్వంగా చెప్పగలిగారు ఆయన. సో ధైర్యంగా చెప్పగలిగారు ఆయన. సో అది డెఫినెట్లీ దట్ సారీ ఐఎమ్ డైగ్రెసింగ్ బట్ ద థింగ్ ఈస్ దట్స్ ద రీజన్. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇట్ ఈస్ సో ఈ పర్టికులర్ సినిమా కోసం కానీ ఈ పర్టికులర్ రోల్ కోసం కానీ బేసికలీ కోర్ట్ రూమ్ సీక్వెన్స్, కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ తెలియకుండానే ఒక రకమైన సోషల్ రెస్పాన్సిబిలిటీని యూ ఆల్సో హ్యావ్ టు క్యారీ. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్యారీ చేయడంతో పాటు ఎక్కడ లీగల్గా అంటే ఏదో మనం యాక్ట్ చేసాము అని కాదు, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది రోల్ సో యాజ్ టు విచ్ యూ హ్యావ్ టు నో ది టెక్నికల్ టర్మ్స్ ఆల్సో విచ్ ఆర్ ఇన్వాల్వ్. మీరేవో కొన్ని కేస్ స్టడీలు ఫైల్స్ తీసుకొచ్చి మరీ డిస్కస్ చేసేవారంట కదా, హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. దట్ ఈస్ బ్రిలియంట్ బికాస్ ఏమైందంటే దిస్ ఇస్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ట్రూ ఇన్సిడెంట్స్ కదా. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు వెన్ జగదీష్ కేమ్ విత్ ఆల్ ఆఫ్ దిస్ డేటా, సో ఇవన్నీ కూర్చొని వీటి గురించి మాట్లాడడం భలే ఫన్ ఉండింది అనమాట. ఫన్ అంటే ఇట్ వాజ్ లైక్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ కెన్ గెట్. ద కేసెస్ ఆర్ వెరీ బ్యాడ్ బట్ ద హోల్ ఐడియా ఆఫ్ డూయింగ్ దిస్ టుగెదర్ యాజ్ అ గ్రూప్ యాక్టివిటీ దట్ వాస్ ఫన్. అంటే నాతో పాటు దేర్ ఆర్ అదర్ లైక్ రైటర్స్ లైక్ కార్తికేయ కానీ, వంశీ కానీ, అండ్ దెన్ రామ్, జగదీష్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చాలా వర్క్ చేసి నా దగ్గరికి వస్తే నేను కూడా బిజీ చేసి రాను. సో ద హోల్ ఆ సెక్షన్స్ డిస్కస్ చేయడం కానీ, టు అండర్స్టాండ్ హౌ ద జ్యుడిషియరీ ఫంక్షన్స్. జ్యుడిషియరీ ఏంటంటే వాళ్ళు కూడా పైన ఇట్లాంటి సినిమా చేస్తున్నప్పుడు వీ కాంట్ గో రాంగ్ ఇన్ వాట్ కేసెస్ కానీ అట్లనే మనం సినిమాటిక్ లిబర్టీస్ కూడా తీసుకోవడానికి వీలు ఉండదు. సో ఎంతవరకు చేయగలమో అంతవరకు వీ మేడ్ షూర్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ ఇన్ సింక్ అనమాట. అట్లా సో ఇలాంటి పెద్ద మనిషి రోల్ ఎప్పుడన్నా నిజ జీవితంలో తీసుకున్నారా? హెల్పింగ్ ఇద్దరు లవర్స్ కానీ డ్యూరింగ్ ది కాలేజ్ డేస్ ఆర్ థింగ్స్ లైక్ దట్? చేసినాం కదా. ఏదైనా ఒకటి చెప్పరా ప్లీజ్? అదే విన్సెంట్ నా ఫ్రెండ్ ఉండేవాళ్ళే, అప్పుడు వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. సో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే ఫోన్లు చేసి మాట్లాడి ఇట్లాంటి వింగ్ మ్యాన్ వర్క్స్ బాగానే చేసినాం లేదు మధ్యలో. డెఫినెట్లీ ఆబ్వియస్లీ అదే కదా ఫన్ అంటే.
సో ఒకటి కాదు చాలా ఎన్ నంబర్ ఆఫ్ ఉంది అట్లా ఒక 3-4 ఉండుంటేలేండి ఇంట్లో ఫ్యామిలీలో కజిన్స్కి వాళ్ళ వీళ్ళకి అట్లా చేయడము ఇదంతా యా డెఫినెట్లీ. ఫైనల్లీ మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా తెలుసా లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది ఇంకా? డెఫినెట్లీ తెలిస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ మాట్లాడరు. అంటే తెలిస్తే పేరెంట్స్ తెలియకుండా ఏముంటే వాళ్ళకి అన్నీ తెలుసు ఇది ఏం చేస్తున్నావు అన్నీ. బట్ యా జస్ట్ దే డోంట్ చూస్ టు టాక్ అబౌట్ ఇట్ టు టు సర్టెన్ ఎక్స్టెంట్. సో యాక్టర్గా ఒక రోల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అండి, ఇన్ని వర్సటైల్ రోల్స్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు డూ యూ చూస్ ఇట్ వెరీ కాన్షియస్లీ, వెరీ ఇంటెన్షనలీ, లైక్ ఇది రిపిటేటివ్ ఉండద్దు అంటే ఇప్పుడు అది చేసినా కూడా అది ఏంటంటే దట్ ఐ డోంట్ డూ వెరీ కాన్షియస్లీ. వై? బికాస్ ఇఫ్ ద స్టోరీ ఇస్ బ్యాడ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. కథ బాగుంటేనే నా క్యారెక్టర్ బాగుంటుంది. జస్ట్ బికాజ్ ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా కానీ సినిమా స్టోరీ బాగాలేదనుకోండి, ఇది చేసి కూడా వేస్ట్ అవుతుంది. సో ద కాన్షియస్ ఐడియా ఈజ్ టు ఆల్వేస్ ఫైండ్ బ్యూటిఫుల్ స్టోరీస్. ఇప్పుడు నేను హాయ్నానాలో నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండొచ్చు, బట్ హాయ్నానా ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ దానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ ద స్టోరీ వర్క్స్ ద క్యారెక్టర్స్ విల్ వర్క్ అండ్ ఇఫ్ ద స్టోరీ డజంట్ వర్క్ ఎంత బాగా చేసినా కూడా. అంటే ఒక లీనియర్ థింకింగ్ ఉంటుంది చూడండి, ఈ సినిమా చేస్తే నా కెరియర్కి ప్లస్ అవుతుంది టైప్స్లో కాకుండా యూ మెనీ ఇన్స్టెన్సెస్ యూ బ్రోక్ దట్ ఫీలింగ్ స్టేటింగ్ కమర్షియల్ సినిమానే ఉండాల్సిన అవసరం లేదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటే నేను చేస్తాను టైప్స్లో. కొన్ని సార్లు కెరియర్లో ఇది ఒక రిస్క్ టేకింగ్ పాయింటా అని కూడా అనిపిస్తుంది. వుడ్ యూ అగ్రీ విత్ ఇట్? డెఫినెట్లీ యూ కెన్ కాల్ ఇట్ అ రిస్క్, బట్ నౌ ద డేస్ ఆర్ లైక్ దిస్ వేర్ గుడ్ ఫిల్మ్స్ వర్క్. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మొన్న నేను ఐ వాజ్ టాకింగ్ టు మన సునీల్ నారాయణ గారు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. సార్ అప్పటికి ఇప్పటికి మారంది ఏమైనా ఉందా అంటే ఏముంది సార్ అని అడిగినా నేను. మంచి స్టోరీ లేరా దర్శి అన్నాడు ఆయన. ఒక్క మాట, ఆయన ఒక డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, ఆయన హీ రన్స్ ద హోల్ థియేటర్ నెట్వర్క్ ఇన్ ది తెలుగు స్టేట్స్ అండ్ ఆల్సో స్లోలీ ఇంక్రీజింగ్ టు అదర్ స్టేట్స్ యాజ్ వెల్. అంత గొప్ప వ్యక్తి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఒకటే మాట అన్నాడు, స్టోరీ బాగోపోతే ఏం చేయలేవు అన్నాడు. సో దిస్ ఆల్ బాయిల్స్ డౌన్ టు దాట్ థింగ్. ఇఫ్ యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్, గాన్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే స్టోరీ బాగుంటే బీట్ ఈవెన్ క్యామియో కైండ్ ఆఫ్ రోల్ చేయడానికి కూడా యూ వుడెంట్ మైండ్. అబ్సల్యూట్లీ. నేను ఇప్పుడు మెయిల్ అని ఒక సినిమా చేసిన, నేను దాంట్లో నా క్యారెక్టర్ 15-20 minutes ఉండొచ్చు ఓవరాల్గా, బట్ యుల్ నో దట్ దేర్ ఇస్ ఈ సినిమా కోర్ట్ సినిమాలో కూడా అంతే. నేను పూర్తిగా ఐఎమ్ నాట్ దేర్ 100% మేబీ, బట్ ఐ నో వాట్ మై వాల్యూ. నా కథలో ఆ వాల్యూ ఎంత ఉందో నాకు బాగా తెలుసు అండ్ ఐఎమ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇట్. ఈ కథ సూర్యతేజ క్యారెక్టర్ ఎంతో, ఈ కథ చందు జాబిలిది కూడా అంతే ఈక్వల్గా. అండ్ ఆల్సో ఐ కెన్ సే విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్, ఆ క్యారెక్టర్స్ మీ వెనకాల ఉన్న క్యారెక్టర్స్ ఎవరైనా సరే, ఏ ఒక్కరు లేకపోయినా సరే ఈ సినిమా వర్కౌట్ కాదండి. రోషిని గారు టు రోషన్, యా రోషిని గారు టు రోషన్, శివాజీ గారు టు హర్షవర్ధన్, సూర్యతేజ, లేకపోతే ప్రభావతి గారు, మన రాజశేఖర్ గారు, వీళ్ళు ఎవ్వరూ లేకపోయినా సినిమా వర్క్ కాదండి. అంతెందుకు ఆ కోర్ట్ రూమ్లో ఉండే బెంచ్ క్లర్క్ లేకపోయినా కూడా సినిమా వర్క్ కాదు. అంత ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది బేసికలీ. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీన్ రిటర్న్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నేను దీంట్లో హీరో కంటే కూడా ఒక సెంట్రల్ క్యారెక్టర్ని చెప్పుకోవడంలో నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. ఒక్కొక్క పాయింట్లో ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఓవర్ బోర్డ్ అయిన వెంటనే ఇదేమన్నా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా కొడుతుందా అని అనిపిస్తుంది ఆడియన్స్కి. అనిపిస్తుంది, కానీ అది ఎవరు చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు రాని అన్నం యూ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఎనీథింగ్. ఆయన ఎప్పుడు బతిమలాడలేదు ఎవరిని. ఆయన 2 సార్లు బతిమలాడిన, నాకు తెలిసి కేర్ ఆఫ్ కంచరపాలెం అప్పుడు, తర్వాత మళ్ళీ తన సినిమా ఇప్పుడు. కేర్ ఆఫ్ కంచరపాలెం ఆయన తీసిన సినిమా కాదు, బట్ హీ ప్రమోటెడ్ ఇట్ యాజ్ ఇఫ్ హిస్ ఓన్ ఫిల్మ్. రైట్. సో గోస్ విత్ దిస్ ఫిల్మ్. ఆయన హిట్ 3, ఆయన సొంతంగా ఆయన హీరోగా చేస్తున్న సినిమా, ఈ సినిమా బాపతి చూడొద్దు అని అన్నారంటే ఇమాజిన్ వాట్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ హిమ్సెల్ఫ్, హౌ మచ్ హీ ఇన్వెస్టెడ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. దట్స్ వాట్. బిగ్ బాస్ తర్వాత శివాజీ గారు ఒక 90 స్క్రిప్ట్స్ ఉంటే అందులో ఒక 6 ఫైనల్ చేస్తే అందులో ఫస్ట్ షూట్ చేసింది వాస్ కోర్ట్ అని చాలా ఓపెన్గా చెప్పారు. అంటే ఆల్ దీస్ పాయింట్స్ యు నో విల్ రైజ్ దట్ ఏంటి సినిమాలో అంతుంది, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కోర్ట్. యా అదే అండి, నేను ఏంటంటే దేర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ రివిటింగ్ పర్ఫార్మెన్సెస్. మీరు శివాజీ గారిని ఇన్నేళ్లలో ఎప్పుడు చూసి ఉండరు ఇట్లాగా. ఐ కెన్ ఛాలెంజ్ యూ బికాస్ ద వే హీ హెస్ డన్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే మాకు భయం వేసేది ఆయన సెట్లోకి వస్తుంటే. దట్ మ్యాన్ యూస్ టు కమ్ విత్, he was commanding attention, he was commanding respect, he was commanding his ఆయన ఆరా ఎట్లా ఉండేది, బాడీ లాంగ్వేజ్ వాస్ లైక్ దట్. ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు దీంట్లో. అంటే నాకు అంటే నేను ఎంత లాయర్ అయినా సరే
నాలో ఒక నటుడు లేచి అబ్బా చింపేస్తుంది కదరా అట్లా చేయాలి యాక్టింగ్ అంటే నాకు ఇట్లా ఉండేదన్నమాట బేసికలీ. సో అది దట్ వాస్ దేర్. సో బేసికల్గా ఈ సినిమా షూట్ అప్పుడు కానీ అవుట్ ఆఫ్ యువర్ ఆల్ కెరియర్ గురించి మాట్లాడితే వెర్ దేర్ ఎనీ సీన్స్ వెర్ ఇన్ విచ్ మనం యాక్టింగ్ చేయట్లా మేము క్యారెక్టర్లో ఉన్నాం అని చెప్పి రియాలిటీలోకి బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే డీప్లీ ఇన్వాల్వ్? yes there was one situation between నాకు హర్ష గారికి. ఐ థింక్ హర్ష గారు ఆయన ఇంప్రూవైజ్ చేస్తారు అనమాట, బలి ఇంప్రూవైజ్ చేస్తారు. ఆయన చేసినప్పుడు అసలు వావ్, ఇట్ వాజ్ లైక్ వావ్. ఐ థింక్ దాన్ని మళ్ళీ మేము దాంట్లో మళ్ళీ శివాజీ గారు వచ్చి మళ్ళీ దాంట్లో కొంచెం డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన అంతా దాన్ని బెటర్ చేయడం, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. దట్ వాజ్ యాక్టింగ్. అంటే నేను ఐ విష్ ఇది రిలీజ్ తర్వాత చేసి ఉంటే నేను ఆ సీన్ కూడా చెప్పేటోడు. నేను అది ఆ సీన్ యాక్చువల్లీ అదే అడగబోతున్నాను. ప్రతి సినిమాకి ఒక సీక్వెన్స్ ఉంటుంది దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఎ బ్యాంగ్. యా, ఈ సినిమాలో ఆ బ్యాంగ్ ఆన్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పేదేనా? నేను చెప్పింది ఇంటర్వెల్కి ముందా తర్వాత? యా యా. సో అది దట్ ఈస్ దేర్. సో డూ వి ఆల్సో ఎక్స్పెక్ట్ అ సీక్వెల్ ఫ్రమ్ కోర్ట్? బికాస్ ఇది సో మచ్ ఆఫ్ సోషల్ ఎంగేజింగ్ కైండ్ ఆఫ్ అ సీన్. ఉన్నాడా ప్రశాంత్ ఇక్కడ? ప్రశాంత్, సీక్వెల్ అంటే ఉందా? ఉంది, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు చెప్పారు ఉంది. ఎస్ ఎస్ వీ హ్యావ్ ఎ సీక్వెల్. అంత ఆర్గానిక్గా చెప్తున్నారో తెలుసా అసలు మీరు. ఒక పెళ్లి చూపులు సినిమాలో మీరు చేసినప్పుడు పెళ్లి చూపులు తర్వాత మాట్లాడితే విజయ్ దేవరకొండ వాజ్ లైక్ అ సూపర్ హిట్ సక్సెస్. అదే స్థాయిలో సక్సెస్ఫుల్ స్టార్ ఇస్ ఆల్సో ప్రియదర్శి. వుడ్ యూ హ్యావ్ దట్ స్టిల్ ఇనీషియల్ కైండ్ ఆఫ్ అ ర్యాపో వాట్ యూ బోత్ క్యారీ ఆన్ ఈవెన్ టిల్ టుడే? ఆఫ్ కోర్స్. యా, ఇప్పుడు కూడా కలిసినప్పుడు మేము అట్లాగే మాట్లాడుకుంటాం. అంటే మామూలుగా బాగున్నారా అండి, నమస్తే అండి కైండ్ ఆఫ్ ర్యాప్ అయితే ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ కాన్వర్సేషన్ ర్యాప్. ఏమరా దర్శి ఎట్లున్నావురా? బాగున్నారా, నువ్వు ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. ఏం చేస్తున్నావురా అంటే ఈ సినిమా చేస్తున్నా. బాగుంది. ఎట్లుందిరా బాంబే? బాంబే బాగా మంచిగా ఉండేరా, అక్కడ హోటల్లో తిన్నా లేదా ఇట్లా క్యాజువల్ టాక్. అమ్మ ఎట్లుందిరా, మంచిగా ఉందా? హీ స్టిల్ దట్ బ్యూటిఫుల్ మిడిల్ క్లాస్ బాయ్ దట్ ఐవ్ సీన్ ఇన్ పెళ్లి చూపులు. దట్ సేమ్ గాయ్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ హీ గెట్స్. ఆయన వర్క్ పరంగా స్టార్ అయ్యింది కానీ మనిషి మాత్రం నాతో అట్లనే ఉంటాడు. సూపర్. అసలు మిడిల్ క్లాస్ బాయ్ అని మాట్లాడారు కదా, మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని చూస్తే ప్రియదర్శి గారు 90% ఆఫ్ దెమ్ రిజెంబుల్ అ మిడిల్ క్లాస్ బాయ్. కానీ ఒక్క క్యారెక్టర్కి ఇంకొక క్యారెక్టర్కి దట్ స్లైట్ థ్రెడ్ ఆఫ్ యూనిక్నెస్ విచ్ యూ క్యారీ అవుట్ ఇస్ లైక్ ట్రూలీ అప్రిషియబుల్. ఇన్ ద సెన్స్ రిపిటేటివ్గా అనిపించకుండా you've been carrying yourself. అది ప్రయత్నం. అది అంటే దానికోసం ఎక్స్ట్రాగా పేమెంట్ ఏం తీసుకోనండి, మామూలుగా కాదు. నేను అడిగేది ఆ యూనిక్ థ్రెడ్ ని ఎలా మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారు. అదే అంటే చూసింగ్ దోస్ స్టోరీస్ అండి. ఇది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ డూ యూ చూస్ స్టోరీస్. ఐఎమ్ ద స్టోరీస్ ఐ టెల్ కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లాంటి కథలు చేస్తున్నాం దాన్ని బట్టే మన అవుట్వర్డ్ ఉంటుంది, మన లివింగ్ ఉంటుంది అండ్ ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. Why we consider Nani as one of the natural star? Yeah, why he is also maverick actor is because he does extraordinary. అంటే నాకు తెలిసి ఓన్లీ ఒకే ఒక యాక్టర్ అనుకుంటా దసరా తర్వాత హాయ్నానా లాంటి సినిమా చేయగలిగే వ్యక్తి. సో యా, హీఈస్ నన్ అదర్ దెన్ నాని. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను కూడా. నాని గారితో మీకు ఈ సినిమాకి ముందు కూడా డెఫినెట్లీ హాయ్నానాలో మీరు చేయడం కానీ దాని ముందర మీరు వర్క్ చేయడం కానీ, సో యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ కానీ ఒక సీనియర్ యాక్టర్ అని కానీ లేకపోతే ఒక లుక్అప్ టు పర్సనాలిటీ కానీ వాజ్ నాని టు యూ లైక్ దాట్? డెఫినెట్లీ, బికాస్ ఈజ్ అ వెరీ ఇన్స్పైరింగ్. ఐ కెన్ రెజోనేట్ విత్ హిస్ లైఫ్ స్టోరీ యాజ్ వెల్. అవునా? బికాస్ అ మిడిల్ క్లాస్ బాయ్ కమ్స్ ఫ్రమ్ వితౌట్ ఎ బ్యాక్గ్రౌండ్ యాజ్ అ రైటర్, ఏడీ, టర్న్స్ అన్ యాక్టర్. What else story you want inspiration from? This is our stories. Nani is our man because he resembles the 90% middle class that you are talking about. He's our guy because వీడే అరే మన ఇంటి పక్కకే ఉంటాడు అనే. నెక్స్ట్ నాన్నగారి ప్రొడక్షన్లో వచ్చే అన్ని సినిమాల్లో ఇట్ ఇస్ ప్రియదర్శి ఇస్ గోయింగ్ టు బి సీన్, అంతేగా? లేదు, ఐ థింక్ he will give a lot of opportunities. ఈ అబ్బాయి రోషన్, ఇమాజిన్ అతని స్టోరీ కూడా అట్లాంటిదే కదా. అమ్మాయి శ్రీదేవి ఎక్కడో కాకినాడలో చదువుకుంటున్న అమ్మాయి. So all of this is very very inspiring and also very empowering for all of us. Yeah. సినిమాకి సంబంధించి కొంచెం ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటిది అనుకుంటున్నాను. Absolutely. Let us see how it goes. If you had to defend a fictional character in a quote, what would it be? అసలు మీరు ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి చూడడమో లేకపోతే ఎవరైనా
ఏంటి నిజంగా ఎంత టఫ్గా ఉంది ఈ క్వశ్చన్? అమ్మో, ఎన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంటే ఎన్ని ఉన్నాయి. ఐ విల్ బేసికలీ డిఫెండ్ అర్జున్ సర్కార్ ఇన్ ద కోర్ట్. వన్ co-star you would want to be your lawyer in your real life. రాహుల్ రామకృష్ణ. ఎందుకు? వాడు బాగా చదువుకుంటాడు, వాడు బాగా వాదిస్తాడు. సో వాడైతే కరెక్ట్. అయితే రవీంద్ర విజయ్ కానీ లేకపోతే తిరువీర్ గారు. వాట్స్ యువర్ గిల్టీ ప్లెజర్ మూవీ? గిల్టీ ప్లెజర్ అంటే గిల్టీ ప్లెజర్ ఐ నెవర్ న్యూ నా క్వశ్చన్స్ ఎంత టఫ్ ఉంటాయని. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు అందుకనే. గిల్టీ ప్లెజర్. వద్దులేండి, అంత కష్టపడద్దు. మై క్వశ్చన్ టేకన్ బ్యాక్ అనుకుందాం. ఓకే, ఇఫ్ యు ఆర్ సెంటెన్స్డ్ టు వాచ్ యువర్ మూవీ, కోర్టులో జడ్జు మీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు దట్ మీ సినిమాలే రిపిటేటివ్ మోడ్లో 1 month వాచ్ చేయాలి. వాట్ వుడ్ దట్ మూవీ బీ? మెయిల్. ఓ, యూ లవ్ దట్ మూవీ? మై పర్సనల్ ఫేవరెట్. అది అంటే ఎప్పుడు ఇట్లా అంటే ఇందాక ఇంటర్వ్యూలో పెళ్లి చూపులు అన్నా, ఇప్పుడు మెయిల్ అంటున్నా. అదేంటి మరి అది కూడా ఓపెన్ గా ఇంటర్వ్యూలోనే చెప్పేయడం. సో ఏది కష్టం ప్రియదర్శి గారు, కోర్ట్ సీన్ లో యాక్ట్ చేయడమా, మీ పేరెంట్స్ యాక్టింగ్ కి నన్ను పంపించండి అని ఒప్పించడమా? విచ్ వాజ్ మోర్ డిఫికల్ట్? అదే సెకండ్, పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం. అవునా? అక్కడే లాయర్లు అందరూ అక్కడే బయటకు వస్తారు బేసికలీ. ఇప్పుడు ఏమంటారు మీ సక్సెస్ చేసిన తర్వాత? ఇప్పుడు తిను టైంకి మంచిగా పడుకోంటారు అంతే. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో ఇఫ్ అ లాయర్ మేడ్ అ కేస్ అగేన్స్ట్ యువర్ ఫ్యాషన్ సెన్స్, వాట్ వుడ్ దేర్ మెయిన్ ఆర్గ్యుమెంట్ బి? దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు హిస్ ఫ్యాషన్ సెన్స్. యువర్ ఆనర్, the accused Priyadarshi is repeatedly using his clothes and shoes constantly. It is very, very alarming that he always repeats his clothes and has zero fashion sense about anything. it is well alarming. ఎందుకో చెప్పరా ఒకసారి? ఎందుకంత అలార్మింగ్ ఏముంటుంది అంటే? లేదు, టు బి వెరీ ఆనెస్ట్ అండ్ సీరియస్ నోట్, మీరు రిపీట్ చేస్తారు క్లోత్స్ అని చెప్పదలుచుకున్నారు. యూ డోంట్ హ్యావ్ దట్ స్టిగ్మా లైక్ వేసింది వేయకూడదు. ఇదే టీ షర్ట్ నేను ఒక 5-6 ఇంటర్వ్యూలు వేసుకుని ఉంటాను వేరే సినిమాలు. ఇప్పుడు దీని తర్వాత ఇంకో 2 ఇంటర్వ్యూలు కూడా దీంట్లోనే చేస్తా. నాకు అసలు అంటే ప్రియదర్శి ఫ్యాషన్ కి బట్టలకి డబ్బులు ఖర్చు పెట్టరు ఇస్ ద థంబ్నెయిల్. చాలా ఖర్చు పెడతా కానీ అవి అరిగిపోయి చిరిగిపోయేదాకా వాడతా. డబ్బు విలువ తెలిసిన ప్రియదర్శి, దిస్ షుడ్ బి ది థంబ్నెయిల్. ఇది పెట్టండి చూద్దాం. మీరు ఇట్లాంటి థంబ్నెయిల్ పెడతారంటే నేను ఇక చూద్దాం. ఓకే, ఇఫ్ యూ కుడ్ స్వాప్ రోల్స్ విత్ ఎనీ ఆఫ్ ది బి, ఒక డే ఇప్పుడు మహేష్ బాబు గారు బికాస్ హీఈస్ డూయింగ్ ఫిలిం విత్ రాజమౌళి గారు. ఐ వాంటెడ్ టు సీ రాజమౌళి గారు ఎట్లా డైరెక్ట్ చేస్తారు అంటే ఆయనతో వర్క్ చేయాలని నా డ్రీమ్. సో ఇప్పుడు మహేష్ బాబు గారితో పనిచేస్తున్నారు కాబట్టి ఒక రోజు నేను మహేష్ బాబు గారు అయితే అవుతా. సో ఇంకొక థంబ్నెయిల్ నాకు మహేష్ బాబు గారు కాదు కదా, రాజమౌళి గారితో వర్క్ చేయాలని మనసులో మాటని బయట పెట్టిన ఇది పెడతారు, అది పెడతారు నాకు తెలుసు. అమ్మా నాకు తెలియదా? ఓకే, సో ఎప్పుడైనా షూటింగ్కి లేట్ అంటే ముందే చెప్తాను లేట్గా వెళ్తా అంటే మరీ ఏం 1-2 గంటలు కాదు, ఒక 20 minutes 30 minutes లేట్ చెప్తాం, ముందే చెప్పే వెళ్తా. సపోజ్ ఒక 90 days షెడ్యూల్లో ఒక 10 days లేట్ వెళ్తారా? అంత సీన్ లేదు, అది ఎప్పుడు కుదరదు అట్లా. అది ఎందుకు వెళ్ళాలి అసలు, లేట్కి వెళ్ళను నేను అట్లా, ఇంపాసిబుల్. ఆన్ టైం సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ ప్రియదర్శి. అంత లేదు మరి, ఈ ఎగ్జాంపుల్స్ వద్దు, ఇవి తమ్మునేల్స్ కూడా బాగుండవు. బేసికలీ బూతులు తిట్టుకుంటారు మళ్ళీ. జస్ట్ కిడ్డింగ్. లేదండి, మంచిగా నాకు నా ఫేవరెట్ టైమింగ్ అంటే ఇంద్రగంటి గారు పెట్టిన టైమింగ్ 9 to 6 చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ టైం అయితే మంచిగా లేచి వర్కౌట్ చేసుకొని హ్యాపీగా తిని వెళ్ళొచ్చు షూటింగ్కి. అది నాకు బాగా నచ్చింది, మంచిగా ఉంటుంది. కానీ అంటే ఎక్కువ మంది 7 చేస్తారు కానీ, బట్ అదే కొంచెం. ది ఆడియన్స్ హ్యాస్ చార్జ్డ్ యూ ఫర్ బీయింగ్ టూ మచ్ ఆఫ్ ఓవర్ లైక్. Why are you not watching my films in theatre as much as you watch other films? Arre wow, this is a smart one. This is a very smart one. ఓకే, సో మీరు ఈ సినిమా చేసినప్పుడు వీ హెవ్ హర్డ్ దట్ చాలా రీసెర్చ్ చేశారు మీరు. కోర్ట్, జస్టిస్, జ్యుడిషియల్ సిస్టమ్, లాయర్స్, దేర్ వర్డిక్ట్, దేర్ లాంగ్వేజ్. చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. కోర్ట్ మీ ట్యాగ్లైన్ ఏంటి? స్టేట్ వర్సెస్ నోబడీ. వాట్ డస్ దట్ మీన్? స్టేట్ వర్సెస్ నోబడీ అంటే? సో ఇప్పుడు ఏంటంటే ద పోలీస్ హ్యాస్ బాట్
ద అక్యూజ్డ్ ఇన్ టు ద కోర్ట్. అంటే పోలీస్ అనేది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, విచ్ మీన్స్ దట్ ఇట్ బికమ్స్ అ స్టేట్, రైట్? సో పోలీసులు కూడా ప్రూవ్ చేయాలన్నమాట వీడు తప్పు చేసిండని. సో ద కేస్ ఈస్ బిట్వీన్ ద స్టేట్ వర్సెస్ వాడెవడో పాపం అనామకుడు కాబట్టి ఇట్లా డ్రామాటిక్ ఎఫెక్ట్కి నోబడి అని పెట్టినాం అనమాట. అంటే అది డ్రామాటిక్ ఎఫెక్ట్, ఆ లైన్ నిజంగా ఉందా లాలో? లేదండి, పేరు రాస్తారు జనరల్లీ. ఇట్స్ దేర్ ఇన్ ద లా. యా, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ దేర్. ఇప్పుడు మనం కేసులు చూసినట్టే కూడా స్టేట్ వర్సెస్ చంద్రశేఖర్, లేకపోతే స్టేట్ వర్సెస్ రాధాకృష్ణ, స్టేట్ వర్సెస్ పిన్నరాయి, ఇట్లాంటివి చాలా ఉంటాయి అట్లా. సో బేసికల్గా మీరు రీసెర్చ్ చేశారు అయితే? అంటే రీసెర్చ్కి వేరే పైసలు తీసుకున్నాను అండి నేను. ఓకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. ఇఫ్ యూ కుడ్ స్పెల్ దిస్, మీరు అసలు వేరే లెవెల్. అబ్బో, అయితే ఇఫ్ యూ కుడ్ స్పెల్ దిస్, యూజోఫ్రాక్చురీ. యూజోఫ్రాక్చురీ అనే వర్డ్ కూడా ఉందా? దట్ ఈస్ ఆల్సో లా వర్డ్. యూజోఫ్రాక్చురీ. ఇట్ ఈస్ స్పెల్డ్ దట్ వే. ఐ మీన్ ఇట్ ఈస్ ప్రొనౌన్సియేటెడ్ దట్ వే. ఇట్ ఈస్ ప్రొనౌన్సియేటెడ్ దట్ వే. యూజోఫ్రాక్చురీ. EU కొంచెమైనా చెప్పాలి మీరు. ఇది మరి మీరు బేసికల్ ఇక్కడ యూనా ఫస్ట్ ఓపెనింగ్, యూజువా, యూనా, యూ. ఓకే, మీకోసం ఫస్ట్ ఇస్ యూ. ఫస్ట్ యూ. ఓకే ఓకే. యూజు, యుఎస్. కరెక్ట్. యూ కరెక్ట్. యూజు. ఎఫ్ కరెక్ట్. ఆర్. వా. FRU CK. ఫ్రాక్చురీ. FRU CT. Correct. You're almost there. FRU CT UARY. Absolute genius అంతే. ఆ వర్డ్ అంటే ఏంటో తెలుసా మీకు? చెప్తా, గూగుల్ చేస్తా. నేనే చెప్పేస్తా. మన రైట్ లేకుండా ఎవరో ఆస్తిని మనం ఎంజాయ్ చేయడం ఇన్ అ వెరీ లీగల్ వే అండ్ ఇన్ అ వెరీ రైచియస్ వే. ఇది నా రైట్ అని చెప్పుకోవడానికి ఇట్స్ కాల్డ్ యూజోఫ్రాక్చురీ. ఇది ఎడిటింగ్ లో తీసేయండి, మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చూస్తే నా పైసలతో నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ. బట్ అమేజింగ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you Dipti, thank you so much. It was fun. Good luck and more power to you and your team. Wow, thank you. Big